మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి 'నడిపొద్దు'. రచించిన వారు వడలి రాధాకృష్ణ గారు. వీరు చీరాలలో ప్రాసెసింగ్ మేనేజర్‌గా ఐటీసీ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరు ఇప్పటివరకు 9 కథా మరియు కవితా సంకలనాలను ప్రచురించారు. అనేక పురస్కారాలు, బిరుదులు పొందారు. అనేక కథలకు బహుమతులు గూడా పొందియున్నారు. ఇటీవలే జీవిత సాఫల్య పురస్కారాన్ని గూడా పొందారు. ఇక కథలోకి వెళదామండి. కథ 'నడిపొద్దు'. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఇంతగా వర్షాలు పడుతుంటే బయలుదేరొద్దండి అంటే వినరు మీరు. నాకేం తెలుసోయ్! అక్టోబర్ నెలలోనూ, అందునా వేళకాని సీజను వర్షాకాలం సీజన్‌గా మారిపోతుందని నేనేమన్నా కలగన్నానా? జీవ మీ ప్రాణ స్నేహితుడే. అయినా చనిపోయిన మనిషి 10వ రోజు కార్యక్రమానికి ఇంత వర్షాలలో వెళ్ళటం అవసరమా అని, చివరకు పుట్టిన ఊరును చాలా కాలం తర్వాత నేను చూస్తానని కోమలరావుతో బయలుదేరింది నిరుపమ. అతిగా దగ్గుతూ ఉంది నిరుపమ. భార్యను దగ్గరకు తీసుకుని సముదాయించాడు. ఫ్లాస్క్‌లోని వేడి కాఫీని గ్లాసులోకి వంపి ఆమె నోటికి అందించాడు. మరి మీకు? నువ్వు ఇప్పుడు తాగు. నేను చిరుతపురి స్టేషన్‌లో తాగుతాను. నిండుకున్న ఖాళీ ఫ్లాస్క్ మూతను బిగిస్తూ అన్నాడు. చిరుతపురి స్టేషన్ వచ్చిందంటే మీ జీవా ఫ్రెండ్ ఊరు వచ్చేసినట్లే. జీవాగాడి ఊరు మాత్రమే గాదు, మన ఊరికి వచ్చేసినట్లే అవుతుంది. బయట వర్షం ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. కానీ తాము ప్రయాణం చేస్తున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్ తీవ్రమైన ఈ వర్షాన్ని ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. పట్టాల మీద తదేకంగా పరుగులు తీస్తూ ఉంది. తామున్న స్లీపర్ బోగీలోని కిటికీలు మూసేసినా వర్షం జల్లు లోపలికొచ్చి తమరిని పలకరిస్తోంది. దానితో నిరుపమను అప్పర్ బెర్త్ ఎక్కించి తాను లోయర్ బెర్త్‌కు మారిపోయాడు. చనిపోయిన ప్రాణ స్నేహితుడు జీవా తాలూకు జ్ఞాపకాలు కోమలరావును పట్టి ఉంచుతూనే ఉన్నాయి. అవును, చిరుతపురిలో 40 సంవత్సరాల పైచిలుకు స్నేహం తమది. పల్లె ప్రాంతపు ప్రేమలు తమవి. అందుకే అనారోగ్యం జేసి కానరాని లోకాలకు తరలిపోయిన జీవ 10వ రోజు దిన కార్యక్రమానికి బెంగుళూరు నుండి వస్తున్నారు. ఈ మధ్యన నిరుపమకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఒక్కోసారి తీవ్రమైన కీళ్ళ నొప్పులతో సతమతమైపోతోంది. దానితో తప్పనిసరిగా ఆఫీస్‌కు సెలవు బెట్టి దగ్గరుండి సపర్యలు చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి కొంత తీరువుగా ఉండటంతో తనతో వస్తానని బయలుదేరింది. కోమలరావును గతం తాలూకు ఆలోచనలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. నాన్న తిరుపతి నాయుడు, ఊరిలో సన్నకారు రైతు. తనకున్న 4, 5 ఎకరాల పంట పొలంతో పాటు ఊరిలోని కొందరు భూస్వాముల దగ్గర పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. అమ్మ తిరుమలమ్మ నాన్నకు అన్ని విధాలా సహాయకారిగా ఉండేది. "నీ వల్లే ఈ వ్యవసాయంలో ఇంతగా నిలదొక్కుకున్నాను తిరుమల" అనేవాడు నాన్న ప్రేమగా. "చాల్లేండి, మీ తాతగారు దుక్కి దున్నలేదా? విత్తు చల్లి పుట్టెడు గింజల్ని పండించలేదా? ఇక మామయ్య గారు మీ తాతకేం తీసిపోయినారు గనక, తండ్రికి వారసుడుగా ఆయన్ని మించి ఉన్న 5 ఎకరాల్లోనూ వరి పండించారు. చెరుకును నాటి తీపి చేశారు. మధ్యలో సన్నకారు పంటలను పండించి తానేమిటో నిరూపించుకున్న గొప్ప వ్యక్తి. భార్య మాటలు అప్పట్లో తిరుపతి నాయుడుకు మంచి ఉత్సాహాన్నిచ్చేవి. మా నాన్నకు, తాతకు నేనేం తక్కువ గాదు. నేను తాతల నాటి పంట పొలాన్ని రొయ్యల కయ్యలుగా మార్చేసి మూడింతలు సంపాదిస్తున్నాను" బీరాలపోతూ అనేవాడు. సర్లెండి, తిండి గింజలను పండించి లోకానికి బువ్వబెట్టిన మహనీయులు వారు. మరి మీరో రొయ్యల సాగుతో కార్‌లలో తిరగటం గొప్పేమీ కాదు. ఆనాడు భార్య మాటల్ని తిరుపతి నాయుడు కొట్టి పారేశాడు. కోమలరావుకి అమ్మానాన్నల సంగతి తెలుసును. తాత సంగతి తెలుసును. ముత్తాత సంగతి మాత్రం లీలగా తెలుసు. అదేమిటో గాని వంశపారంపర్యంగా తమ కుటుంబంలో అందరికీ ఒక్కటే మగ సంతానం. ముత్తాతకు తాత ఒక్కడే కొడుకు. తాతకు నాన్న. నాన్నకు తాను. ఆ పరంపర తన దగ్గరకొచ్చేసరికి ఆగిపోయింది.
కోమలరావుకి అస్సలు సంతానం లేకుండా పోయింది. దానితో నిరుపమ చేయని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. పెళ్ళైన దగ్గర నుండి నిరుపమకున్న ఆరోగ్య సమస్యలు కుటుంబాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. ఊరిలోని శివాలయం గుర్తుకొచ్చింది. చిరుతపూర్‌లోని ఆ పురాతన దేవాలయాన్ని తమ పూర్వీకులే కట్టించారట. చుట్టుపక్కల 5, 6 గ్రామాలలో దేవాలయాలు లేకపోవడంతో ఈ దేవాలయం ఎప్పుడూ మంచి సందడిగా ఉండేది. కోమలరావుకి బాగా గుర్తు. దసరా పండుగలలో వచ్చే సెమీ పూజ, పార్వేట కార్యక్రమాలు తమ కుటుంబీకులే నిర్వహించేవారు. అప్పట్లో జమ్మి చెట్టు సెమీ పూజను అమ్మానాన్నలు పీటల మీద కూర్చుని జరిపించేవారు. తన దగ్గరకొచ్చేసరికి అన్ని అనివార్య పరిస్థితుల్లో ఉన్న పొలాన్ని తెగనమ్మి పారేసి, ఉద్యోగం అంటూ బెంగుళూరుకి నివాసం మార్చేశాడు. అప్పటి నుండి చిరుతపురితో తన అనుబంధానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. అప్పుడప్పుడు జీవాతో మాట్లాడటం తప్ప ఇటుగా వచ్చింది లేదు. కోమలరావు ఒక్కసారిగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పు కవల కఠోరమైన వాస్తవం తనకొక్కడికే తెలుసును. ఈ మాయదారి వాన వదిలేటట్లు లేదు. చిరుతపురి స్టేషన్ వచ్చినా పట్టి పీడిస్తూనే ఉంది. ముసురు పట్టేసింది అంకులు. 2 రోజుల నుండి ఇదే తంతు. మరో వారం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందట. తమను తీసుకువెళ్ళడానికి స్టేషన్‌కు వచ్చిన జీవా కొడుకు మాటలు కోమలరావులో ఒకింత అనిశ్చితిని కలగజేస్తున్నాయి. ఈ పల్లెటూరులో ఆనాటి చిన్ననాటి ప్రాణ స్నేహితుడు జీవా యొక్క జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. పాపం ఇంకొన్నాళ్ళు బతకాల్సిన వాడు తగని రోగాన పడిపోయాడు. జీవ దశదిశ కర్మలు ఉన్నతంగా జరిగిపోయాయి. ఈ పుట్టిన ఊరిలో కొన్ని ప్రమోదాలు, మరికొన్ని ప్రతికూలాలు ఒక్కొక్కటి తనలో బరిసెల్లా చొచ్చుకుపోతూ ఉన్నాయి. వచ్చిన రోజు రాత్రే తిరుగు ప్రయాణం బెంగుళూరుకి పెట్టుకున్నారు. కానీ వర్షం కాస్త తుఫానుగా మారిపోవటంతో తమ రైళ్లు రద్దయిపోయాయి. అనివార్యంగా చిరుతపురిలో మరికొన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అదే పుట్టిన గ్రామం తమను పలకరిస్తూ ఉంది. అంకుల్, మరో 3 రోజుల్లో మన ఊరి శివాలయంలో దసరా, విజయదశమి శమీ పూజ. అనుకోకుండా సమయానికొచ్చారు. ఆ ఉత్సవం గూడా చూసి వెళ్తే బాగుంటుంది. జీవా కొడుకు జీవన్ మాటలు ఆ దంపతుల్ని ఆగిపోయేలా చేశాయి. పైగా ఎడతెరిపి లేని తుఫాను ఇంత అనిశ్చితిని కలిగిస్తూ ఉంది. శివాలయంలోని దసరా పండగ చాలా వైభవంగా జరుగుతోంది. అప్పట్లో తమ కుటుంబం వారు ఈ సంబరాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. ఇప్పుడు చేతులు మారిపోయాయి. తరం కూడా మారి యువత వచ్చి నిలబడటంతో అప్పటికన్నా ఇప్పుడు కార్యక్రమం బాగా జరుగుతోంది. తనకు తెలిసి ముత్తాత, తాత, నాన్న తరం వరకు తామే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. కానీ తాను కాదనుకుని ఊరిని కాలదన్ని తరతరాలుగా వచ్చిన ఆచారాన్ని తుంచి పారేసి బెంగుళూరుకు వలసపోయాడు. పోయిన తర్వాత కాలంలో ఇటువైపు కన్నెత్తి చూసిందీ లేదు. పల్లె పట్టును కాలదన్నిపోయాడు తాను. ఆ కుర్రాడెవరో గాని చాలా ఉత్సాహంగా అగుపిస్తున్నాడు. బాధ్యతగా పీటల మీద కూర్చుని శమీ పూజను అంకిత భావంతో చేస్తూ ఉన్నాడు. కోమలరావుకి వింతగా ఉంది. ఆ కుర్రాడెవరో తనకు తెలవదు. అయినా తెలిసినట్లుగానే అనిపిస్తున్నాడు. అతగాడి గురించి ఇతరుల దగ్గర వాకబు చేయాలనిపించింది. కానీ మిన్నకుండిపోయాడు. కోమలరావు సారంటే మీరేనా సార్? నమస్కారమండి. నా పేరు నాని. ఈ ఊరిలో చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాను. శమీ పూజ అయిన తర్వాత చనువుగా దగ్గరకొచ్చి తమ దంపతులకు పాదాభివందనం చేస్తూ అంటున్నాడు. మీ పొలాన్ని గతంలో మా మహదేవరావు మావకు అమ్మేశారు. తర్వాత ఆయన గారి దగ్గర నేను కొనుగోలు చేశాను. మీదైన ఆ 5 ఎకరాల పంట పొలం ఎవరి అధీనంలో ఉంటే వారు ఈ శివాలయంలో వచ్చే దసరా పండగలప్పటి శమీ పూజ, పార్వేట మొదలైన కార్యక్రమాలను నిర్వహించాలని ఊరు తీర్మానించేసింది. అనుకోకుండా ఆ పొలాన్ని నేను కొనుక్కోవడంతో ఈ అదృష్టం నాకు దక్కింది. ఆ కుర్రాడు చాలా గర్వంగా చెప్పుకుపోతున్నాడు. కోమలరావు మాట్లాడలేదు. నిరుపమకు కూడా ఆ నూనూగు మీసాల యువకుడు వింతగా అగుపిస్తున్నాడు.
తెలియని దగ్గరతనమేదో ఆమెని ఆవహిస్తూ ఉంది. కోమలరావు అర్థం గాని కొన్ని వాస్తవాల మధ్య నలిగి సతమతమవుతూ ఉన్నాడు. ఆ యువకుడిని పరిశీలనగా చూశాడు. అచ్చం తనలానే ఉన్నాడు. నాని ముఖ కవళికలు, ఆ మాట తీరు, నవ్వు, శరీరాకృతి, రంగు అన్నీ తనను సరిపోలినట్లు అనిపిస్తూ ఉన్నాయి. జీవ ఇంటికొచ్చిన తర్వాత వర్షం మళ్ళీ ఊపందుకుంది. తనకు సంతానం లేదు గాని, బహుశా ఉంటే తన కొడుకు అచ్చం ఈ నానిలాగానే ఉండేవాడు. ఒక్కసారి కోమలరావు కళ్ళు భారంగా మూతలుపడ్డాయి. మూసుకున్న ఆ కనురెప్పల కావల కనక అనే దగా పడిన ఆడది స్ఫురణకు వస్తూ ఉంది. కనక మంచి అందమైన అమ్మాయి. అప్పట్లో తనను ఎంతగానో ఇష్టపడేది. తాను మటుకు ప్రేమించానన్నాడు. ప్రేమను పంచుకున్నానంటూ ఆమెను భ్రమలోనే ముంచేసేవాడు. అంతే. తాను విసిరిన వలలో కనక పడిపోయింది. ఇంకేముంది? ఒక దుర్మార్గమైన నైజం కలిగిన మగాడు ఆడదాన్ని ఎలాగ వంచనకు గురి చేస్తాడో తాను అలానే చేశాడు. అంతే. కనక నెల తప్పింది. విషయం తండ్రికి తెలిసిపోయింది. తనను చితకబాదేశాడు. సాటి ఆడది అయిన తల్లి కనకను పెళ్లాడతావా అన్నది. నాన్నకు భయపడి అలాంటి ఆలోచన ఏమీ లేదని విషయాన్ని దాటేశాడు. తండ్రి కనకను భయపెట్టాడు. ఊర్లోంచి తరిమేశాడు. రెండో కంటికి ఈ భాగవతం తెలియకుండా నిరుపమ్మనిచ్చి తనకు పెళ్లి చేసేశాడు. అప్పటినుండి తండ్రి కోమలరావుని ఊర్లో ఉండనివ్వలేదు. చదువుల పేరుతో పట్నం పంపేశాడు. ఇన్నాళ్లకు మరలా చిరుతపురి గ్రామానికొచ్చాడు. కానీ తీవ్రమైన ఆలోచనలు. వాటి మాటున తన యొక్క మోసపూరిత నైజాలు తనను ప్రకంపనలకు గురిచేస్తూ ఉన్నాయి. ఆ ప్రకంపనల మధ్య తనలోని తోడేలు నైజాన్ని అక్కడి ఊరు అవహేళన చేస్తున్నట్లుగా ఉంది. ఈ కుర్రాడెవరో గాని చాలా చలాకీ అయినవాడు. చిన్నతనంలోనే ఒకప్పటి మన పొలాలను కొనేసి ప్రయోజకుడైపోయాడు. భర్త మొహంలోకి చూడలేకపోయాడు. ఒక మూర్ఖ నైజం ఇప్పటికీ పట్టు విడవకుండా ఉంది కోమలరావును. వాడి పేరు నాని అట. అతగాడి తల్లి దిక్కుమొక్కు లేని అనాథ. పేరు కనక అట. వీడికి జన్మనిచ్చిన కొద్ది సంవత్సరాలకే పాపం కాలం చేసుకుపోయిందట. అతగాడు చాలా కష్టపడి ఈ గౌరవప్రదమైన స్థితికి చేరుకున్నాడట. అక్కడ అందరూ చెబుతుంటే విన్నాను. ఎందుకో వాడు నా మనసుకు నచ్చుతూ ఉన్నాడు. భగవంతుడు కరుణించక నా కడుపు పండలేదు కానీ లేకపోతేనా నాకు ఈ నాని వయసున కొడుకుండేవాడు. భర్తతో చెప్పుకుంటూ పోతోంది. నానితో మాట్లాడి అతగాడిని బెంగుళూరు తీసుకెళ్ళి మన దగ్గర పెట్టుకుంటే పోయేదేమున్నదట? ఏమీ ఉండదు. కానీ మనమెవరమో అతగాడికి తెలవదు. వాడి గురించిన పూర్తి సమాచారమా మన దగ్గర లేదు. అడిగితే ఒప్పుకుంటాడంటారా? మన పొలం పుట్రా వాడే కొనుగోలు చేసి తన వశం చేసుకున్నాడు వాడు. వాడితో పాటు మనమును. నాని కనక యొక్క కొడుకు. తనకు మాత్రమే తెలుసుననుకుంటున్న తనదైన వారసత్వ పరంపర వాడు. అవును. తన పై తరాల వారందరికీ ఒక్కడే కొడుకు. మరి తనకు? కోమలరావు నోట మాట రాలేదు. మిన్నకుండిపోయాడు. ఆ మౌనం వెనక దాగి ఉన్న అనేక విధ్వంసాలు ఒక్కసారిగా చుట్టుముట్టి అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. నా మనసులోని మాటను నాని చెవిన వేయటంలో తప్పేమీ లేదనుకుంటాను. ఆ ప్రయత్నం మీదే వడివడిగా బయటకు అడుగులు వేస్తూ అంటోంది నిరుపమ. ఆమె ఆలోచనలన్నీ పూర్తిగా సమంజసము, సమర్థనీయమంటూ అంతవరకు అదే పనిగా కురుస్తున్న వర్షపు జల్లులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతలోనే నీలాకాశంలో మధ్యాహ్నపు పొద్దు వెలుగురేఖగా మారి చిన్నగా వెలుతురులను పంచుతూ ఉంది. మిత్రులారా, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతూ నాకు ఎంకరేజ్మెంట్ అందిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. రేపు మరో కథతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.